2000 కేజీలతో తయారు చేసిన వెండి వినాయకుడిని మీరు చూస్తున్నారు కదా, ఎంత అత్యద్భుతంగా ఉందంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. హైదరాబాద్లో తయారు చేయించిన ఈ విగ్రహం విశాఖలో చాలా హైలైట్గా ఉంది. యూత్ ఐకాన్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంచి కాన్సెప్ట్తో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో వైభవంగా చేస్తూ వస్తుంది. సో ఈసారి మన విశాఖలో ఈ వెండి వినాయకుడిని దర్శించుకోవటానికి భక్తులు క్యూ కడుతున్నారు. అలానే ఎక్కడ ఉంది ఈ విగ్రహం అనేది చాలా మందిలో ఆసక్తి కనిపిస్తోంది. సో వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఏపీఐఐసి గ్రౌండ్స్లో ఈ వెండి వినాయకుడు ఇక్కడ కొలువు తీరారనమాట. సో యూత్ ఐకాన్ ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహిస్తోంది. అంతేకాదు, సో వినాయకుడిని దర్శించుకోవటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఆహ్లాదంగా వాళ్ళ టైంని స్పెండ్ చేసే విధంగా స్టాల్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా మొత్తం చాలా జాతర వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు యూత్ ఐకాన్ నుండి. ఒక్కసారి స్వామివారి విగ్రహం తయారీ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. చాలా అత్యద్భుతంగా వచ్చింది. లాస్ట్ టైం మనం చాక్లెట్ గణపతి, సో వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నటువంటి చాక్లెట్ గణపతి చాలా ఫేమస్ అయ్యారు. చాక్లెట్తో గణపతిని ఇన్ని రోజుల పాటు అసలు ఎలా మెయింటైన్ చేయగలిగారు అనేది కూడా ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ కనిపించింది. ఈసారి 2000 కేజీల వెండితో అంటే ఇప్పటికీ దీనిపైన చాలా కామెంట్స్ కూడా నడుస్తున్నాయి. ఈవెంట్ క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం మేమని. సో మెటీరియల్స్ ఏం వాడడం జరిగింది పర్టికులర్గా? ప్యూర్ సిల్వర్ ప్లస్ జర్మన్ సిల్వర్ కొంత వాడాం.